హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్ అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు రివ్యూ ఇవ్వబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి క్యూబో మొబైల్ గింబల్ అనమాట. ఈ గింబల్ని నేను చాలా రోజుల నుంచి అయితే యూస్ చేస్తున్నాను అండ్ డిఫరెంట్ కండిషన్స్లో యూస్ చేశాను అండ్ బయట యూస్ చేశాను. అఫ్కోర్స్ మీకు వీడియో శాంపుల్స్ కూడా అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయని చెప్పి ఒకసారి చెక్ చేసేయండి. బాక్స్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఈవెన్ మీరు పర్చేస్ చేసినా కూడా సేమ్ ఇదే విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ చూసినట్లయితే మనకు ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఇచ్చారనమాట. దీంతో మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ఒక చిన్న బేస్ ట్రైపోడ్ అయితే ఇచ్చారు. దీని లోపల మనకి ఒక టైప్ సి కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తే ఈ ట్రైపోడ్ క్వాలిటీ అయితే చాలా అయితే బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీట్, ఇంకా టైప్ సి కేబుల్తో మీరు ఛార్జింగ్ అనేది చేయొచ్చు అనమాట. తర్వాత ఈ గింబల్ని క్యారీ చేసుకోవడానికి ఒక క్యారీ పౌచ్ కూడా అయితే ఇచ్చారు. చాలా మంచి థింగ్. ఇకపోతే లాస్ట్ గింబల్ అనమాట. ఈ గింబల్ చూడండి ఎంత చిన్నగా అయితే ఉందో, చాలా బాగుంది, కాంపాక్ట్గా అయితే ఉందన్నమాట. సో ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అండ్ ఇది అనమాట అన్బాక్సింగ్. అసలు మెయిన్ గింబల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మీరు ఒకవేళ ఎక్కువ వీడియోగ్రఫీ తీస్తున్నారు, మోస్ట్లీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు చూసినట్లయితే చాలామంది వ్లాగ్స్ చేస్తుంటారు, లేకుంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారు. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వ్లాగింగ్కి షార్ట్ ఫిల్మ్కి అయితే బాగా అయితే హెల్ప్ అవుతుంది గింబల్స్ అనేది. ఎందుకంటే మొబైల్స్లో స్టెబిలైజేషన్ అనేది ఒక 80%, ఒక 50% అనుకోండి, ఇంకొక 30-40% ఇంకా ఇంప్రూవ్డ్ కావాలనుకున్నట్లయితే ఇలాంటి గింబల్స్ మీకు అయితే హెల్ప్ అవుతాయి. సో అప్పుడు మీకు బటరీ స్మూత్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. అంటే ఒక మనిషి చేతితో తీసిన ఫీలింగ్ లేకుండా మంచి స్మూత్ వీడియోస్ అయితే వస్తాయి. దానికైతే యూస్ఫుల్ అవుతాయి ఈ గింబల్స్ అనేది. ఈ గింబల్లో ఫస్ట్ నాకు నచ్చిన థింగ్ ఏంటంటే, అన్బాక్స్ చేసిన తర్వాత ఇది కాంపాక్ట్గా అయితే ఉంది, చాలా చిన్నగా అయితే ఉంది. ఈ బేస్ బాటమ్ తీసేసాక కూడా మనకి చాలా సింపుల్గా అయితే ఉంది. ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి, చూసారా ఎంత కాంపాక్ట్గా ఉందో, జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఎక్కడికైనా అయితే క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఇది ఇలా ఉండాలన్నమాట గింబల్స్ అంటే. ఎందుకంటే ఇప్పుడు మనం బయట అనేది షూట్ చేస్తాం గింబల్స్, ఎప్పుడు ఇంట్లో అయితే షూట్ చేయం కదా, కాబట్టి ఎంత కాంపాక్ట్గా ఉంటే అంత మంచిది అనమాట. ఈ గింబల్ని సెట్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఒకవేళ మీకు ఇన్ డెప్త్ ఫీచర్స్ కావాలి అంటే ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్లోనే మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫేస్ ట్రాకింగ్ అని, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అని, ఇంకా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి యాప్లో. స్లో మోషన్స్, హైపర్ ల్యాబ్స్ అని ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియో ఒకవేళ చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, లేకుంటే పైన ఐకార్డ్స్, లేకుంటే ఈ వీడియో చివరిలో అయితే మీకు ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఈ గింబల్ అనేది మీ మొబైల్కి బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్షన్ ప్రాసెస్ మీకు డీటెయిల్గా అసలు గింబల్ యూస్ చేయని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగైతే చెప్పాను. ఒకసారి ఈ వీడియోని వెళ్ళి చెక్ చేయండి. బేసికల్గా గింబల్స్ ఎవరైనా కొంటున్నారంటే మెయిన్ దాన్ని చూసేది బ్యాటరీ లైఫ్ అనమాట. ఎన్ని గంటల వరకు మనకి బ్యాకప్ వస్తుందని చెప్పి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ప్లేసెస్లో ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాం అనమాట. అంటే మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేస్తే ఓకే, నో ప్రాబ్లం. బట్ కానీ పవర్ బ్యాంక్ క్యారీ చేసినా మీరు ఛార్జింగ్ టైం అనేది వెయిట్ చేయాలన్నమాట. ఈ ఛార్జ్ అయ్యేంత వరకు ఏం చేయకుండా ఖాళీగా అయితే ఉండాలి కదా. సో దీంట్లో చూడడానికి ఇంత చిన్నగా ఉన్నా, నాకైతే కంటిన్యూస్గా షూట్ చేయండి. మీరు కంటిన్యూస్గా షూట్ చేసి మీకు ఎంత లేదని ఒక 3 to 4 hours ఈజీగా అయితే వస్తుంది అనమాట. ఆ పరంగా చూసినట్లయితే ఇది టాప్ నాచ్ అని చెప్పొచ్చు ఈ గింబల్ అనేది. మనం ప్రైస్ కూడా చూసుకోవాలి. ఈ గింబల్ అనేది కొన్ని గింబల్స్ మనకి మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తాయి, 7 hours 8 hours కూడా. అవన్నీ కానీ చాలా కాస్ట్లీ అనమాట. దీనికంటే ఒక 3-4 ఇంతలు రేట్లు ఎక్కువ అయితే ఉంటాయి. సో బ్యాటరీ లైఫ్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న మంచి విషయాలు, అలాగే చెడ్డ విషయాలు. అండ్ ఆల్సో మీకు కొన్ని వీడియో శాంపుల్స్ కూడా చూపిస్తాను కదా, ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉన్నాయని. చూసారు కదా, ఈ గింబల్ అనేది దేనికి తయారు చేశారో దానికి తగ్గట్టు అయితే పర్ఫార్మెన్స్ అనేది పక్కా అయితే ఇస్తుంది. నేను చెప్తున్నాను కదా, నమ్మండి. సో ఇదేం స్పాన్సర్షిప్ వీడియో అయితే కాదు, పర్సనల్గా నేను కొన్న గింబల్ అనమాట. ఇది కొని రివ్యూ చేస్తున్న గింబల్. అండ్ ఆల్సో మీరు ఒకవేళ హెల్ప్ చేయాలనుకున్నట్లయితే, ఛానల్కి ఇలా మంచి మంచి రివ్యూస్ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్ లింక్ అనేది ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఏది కొన్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. అదొక అఫిలియేట్ లింక్ అనమాట. ఇండియానే కాదు, బయట కంట్రీస్లో ఉన్నా కూడా మీరు యూఎస్ లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నా కూడా నాకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో ఫైనలీ హైలైట్ ఆఫ్ ది వీడియో, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఇది చాలా కాంపాక్ట్గా అయితే ఉంది, ఈజీగా క్యారీ అనేది చేసుకెళ్ళచ్చు ఎక్కడికైనా కూడా. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా అయితే ఉంది. ఈవెన్ దో ఇది మనకి ప్లాస్టిక్తో బిల్డ్ అయినా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఈ గింబల్లో ఎక్స్ట్రా ఫీచర్స్ని మనం అన్లాక్ చేయాలనుకున్నట్లయితే, అంటే యూస్ చేయాలనుకున్నట్లయితే క్యూబో ప్రో అని చెప్పి ఒక యాప్ అయితే ఉంది. ఈ యాప్ అనేది మనకి ఆండ్రాయిడ్కి అలాగే iOS రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. అదొక మంచి విషయం. సో ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్కనే కాకుండా ఈవెన్ iOS యూజర్స్ కూడా యూజ్ అయితే చేయొచ్చు ఈ గింబల్ని.
నెక్స్ట్ థింగ్ వచ్చేసి 4K రికార్డింగ్ ఆప్షన్ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రీవియస్గా కొన్ని గింబల్స్ అనేది చెక్ చేశాను. అండ్ ఆ గింబల్స్ ఏంటంటే మీ మొబైల్ 4K రికార్డింగ్ ఆప్షన్ సపోర్ట్ చేసినా కూడా మీరు వన్స్ వాళ్ళకి సంబంధించిన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే వాళ్ళు 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. బట్ కానీ దీంట్లో మాత్రం అటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీ మొబైల్ 4K సపోర్ట్ చేస్తుందా, ఇది కూడా 4K అయితే ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అంతేగాని మీ మొబైల్ 1080pకి సపోర్ట్ చేస్తుంది కానీ దీంట్లో 4K రావట్లేదంటే మాత్రం ప్లీజ్ అలాంటి కామెంట్స్ మాత్రం పెట్టకండి. మీ మొబైల్ ఏ వీడియో ఫార్మాట్స్కి సపోర్ట్ చేస్తుందో సేమ్ అవే ఫార్మాట్స్ ఈ యాప్లో కూడా అయితే సపోర్ట్ చేస్తాయి. ఈ గింబల్ మీకు ఆబ్జెక్ట్ ట్రాకింగ్, ఫేస్ ట్రాకింగ్, లైవ్ ఫోకస్ ఇలా మంచి ఫీచర్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయి. బట్ కానీ ఈ ఫీచర్స్ యూస్ చేసుకున్నట్లయితే మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయాలి. ఈ ఫీచర్స్ చాలా నీడెడ్ అనమాట. ఎందుకంటే ఇలాంటి ఫీచర్స్ ఉంటేనే ఒక మంచి గింబల్ అని చెప్పొచ్చు. బేసికల్గా మనం డిఫరెంట్ కండిషన్స్లో యూస్ చేస్తుంటాం. అన్ని ఆప్షన్స్ అందరూ యూస్ చేయకపోవచ్చు. బట్ కానీ ఏదో ఒక ఆప్షన్ అప్పుడప్పుడు అయితే ర్యాండమ్గా అయితే యూస్ చేస్తుంటాం. ఆ ఆప్షన్ ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. అలాంటి ఆప్షన్స్ చాలానే ఉన్నాయన్నమాట ఈ గింబల్లో. మీకు బాగా అయితే హెల్ప్ అవుతాయి. ఈ గింబల్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయితే ఉన్నాయన్నమాట. యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం మీరు అన్బాక్స్ చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది పడవచ్చు. కానీ ఒక 2 to 3 టైమ్స్ కనుక యూస్ చేశారంటే మాత్రం మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఒకవేళ మీకు గింబల్స్, ఈ జాయ్ స్టిక్స్ కానీ ఈ బటన్స్ గురించి డీటెయిల్గా తెలియాలంటే మాత్రం నేను చెప్పాను కదా ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేశాను చెప్పని. ఆ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ గింబల్ చార్జ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి దీనిలో Type-C స్లాట్ అయితే ఇచ్చారు. మనకి మైక్రో USB స్లాట్ కాకుండా. సో దట్ మీరు ఎక్స్ట్రా కేబుల్స్ అనేది క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్కి ఉన్న చార్జర్ని యూస్ చేసి కూడా చార్జర్ చేయొచ్చు. లేదా పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్తో కూడా చార్జ్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ అయితే అవసరం లేదనమాట ఈ యాప్ని యూస్ చేయాలనుకున్నట్లయితే. చాలామంది పేరులో ప్రో అని ఉంది కదా, క్యూబో ప్రో. సో మనం ఏమైనా మనీ పే చేయాలనుకుంటూ ఉంటారు. అవసరం లేదు గైస్. ఎటువంటి పేమెంట్ ఎటువంటి మనీ మీరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇది టోటలీ ఫ్రీ అనమాట. ఇక బ్యాడ్ థింగ్స్ గురించి వస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది బాగుంది, అంటే గింబల్ పరంగా చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ గింబల్ని హోల్డ్ చేసినప్పుడు మనకు కొంచెమైనా గ్రిప్ ఉండాలి కదా. గ్రిప్ అయితే ఎక్కడ లేదనమాట గింబల్ మొత్తంలో. ట్రైపోర్డ్కి అయితే ఇచ్చారనమాట, కానీ మనం ఇది ఎక్కువ అయితే యూజ్ చేయం కదా. ఎప్పుడు హ్యాండ్ హెల్డ్లో ఉన్నప్పుడు మాత్రం ఒక గ్రిప్ ఉంటే బాగుండి అనిపించింది. దీనికి అయితే గ్రిప్ లేదు. బ్యాక్ సైడ్ ఒక కొంచెం గరుగ్గా అయితే ఇచ్చారనమాట. కొంచెం టెక్స్చర్ లాగా, కొంచెం గ్రిప్ లాగా ఫీల్ అవుతుందని చెప్పని. బట్ నాకైతే గ్రిప్ లాగా అయితే ఫీల్ అవ్వలేదు. సో ఒకవేళ మీరు వెట్ హ్యాండ్స్తో కనుక, అంటే తడి చేతులతో యూజ్ చేస్తున్నారు అంటే మాత్రం బీ కేర్ఫుల్. ఇది జారి పడిపోవచ్చు. దీంట్లో ఉన్న మోటార్ చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట. వన్స్ ఒకసారి పైనుంచి కింద పడింది అంటే మళ్ళీ పని చేయడం చాలా కష్టం. రిపేర్ కూడా చాలా కష్టం అనమాట ఇవి. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ గింబల్ని ఆఫ్ చేసిన తర్వాత నేనైతే కొంచెం ఇష్యూ అయితే నోటీస్ చేశాను. అది లైక్ నా ఒక్కడికే ఉందా లేక వేరే వాళ్ళకి కూడా ఉందా తెలియట్లేదు. ఏంటంటే గింబల్ని ఆఫ్ చేసాక ఇది కంప్లీట్గా అయితే ఆఫ్ అవ్వట్లేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రొటేషన్ ఉంది కదా, ఇలా ఫ్రీగా రొటేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆఫ్ అయింది, కంప్లీట్గా ఆఫ్ అయింది. మామూలుగా ఆన్ చేసి ఆఫ్ చేసిన వెంటనే ఏమవుతుంటే హాఫే రొటేట్ అవుతుంది అనమాట. అప్పుడు నేను మళ్ళీ కొంచెం ఫోర్స్ఫుల్గా, అంటే స్మూత్గానే కొంచెం అటు ఇటు తిప్పితే అప్పుడు అటు ఇటు షేక్ అయ్యి అప్పుడు అయితే ఆఫ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు గింబల్ వాడుతున్నారు, తర్వాత వీడియో చూస్తున్నారంటే కింద కామెంట్ చేయండి. చాలా మంది చూసే వాళ్ళు కూడా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఇదేమైనా నోటీస్ చేస్తున్నారని చెప్పని. అండ్ ఆల్సో ఇంకొకటి, అట్లా నేను టర్న్ చేసినప్పుడు ఇక్కడ పైన ఒక రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. ఇక్కడ బేస్ ప్లేట్ ఉంది కదా, ఇక్కడ ఈ బేస్ ప్లేట్ దగ్గర ఒక రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి దీంట్లో ఎటువంటి USB Type-A స్లాట్ అయితే లేదనమాట. ఇది ఎందుకు యూస్ఫుల్ అంటే Type-A స్లాట్ అనేది ఇన్ కేస్ మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోతూ వచ్చింది, బట్ కానీ మీరు మంచి వీడియోస్ తీయాలనుకుంటున్నారు అన్నప్పుడు మీరు పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి మళ్ళీ మొబైల్ కనెక్ట్ చేసి రెండు పడుకోవడం చాలా కష్టం కదా. అదే దీంట్లో USB Type-A పోర్ట్ అనుకున్నట్లయితే మీరు ప్లగ్ చేసి డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ని నేను డిజిటెక్ అలాగే DJI గింబల్స్ అయితే అబ్జర్వ్ చేశాను. బట్ దీంట్లో ఆ ఫీచర్ అయితే లేదు. ఉండింటే బాగుండు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ యాప్లో ఏదైనా ఫోటో తీసాను అనుకోండి, ఫోటో తీసి జస్ట్ మొబైల్ని సైడ్కి మూవ్ చేసినప్పుడు కొంచెం ల్యాగ్స్ అయితే నోటీస్ చేశాను అనమాట. ఇది హార్డ్వేర్ పరమైన ఇష్యూ అయితే కాదు, సాఫ్ట్వేర్ పరమైన ఇష్యూ అనమాట. అంటే ఇది యాప్ పరంగా ఇష్యూ. ఈ ఇష్యూని ఫ్యూచర్లో వీళ్ళైతే సాల్వ్ చేయొచ్చు అప్డేట్ చేసి యాప్ని. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి నేను చెప్పాను కదా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయని చెప్పని. ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ కూడా మనకి క్యూబో యాప్లోనే వర్క్ అవుతాయి అనమాట. మీ ఇన్బిల్ట్ యాప్ ఉంటుంది కదా మీ మొబైల్లో, సపరేట్గా అంటే డిఫాల్ట్ కెమెరా యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో అయితే పని చేయవన్నమాట. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కాన్ అని కాదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పరంగా అయితే చెప్తున్నాను. సో ఫైనల్గా ఈ గింబల్ని కొనమని రికమెండ్ చేస్తాను అంటే ఎస్, డెఫినెట్లీ ఈ ప్రైస్కి అయితే ఇది పైసా వసూలు అయితే చెప్తాను. నేను ఇంకా డిఫరెంట్ గింబల్స్ యూస్ చేస్తున్నాను ప్రీవియస్గా, బట్ అది నాకు అంత ఫీల్ అయితే రాలేదు. అవి ఇంకా 8,000 10,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట. కానీ అవి అంత ఫీల్ అయితే రాలేదు. బట్ ఈ ప్రైజ్కి ఈ గింబల్కి చాలా సాలిడ్గా అయితే ఉంది. నేను చాలా బాగా అయితే నచ్చింది నాకు. అండ్ ఈవెన్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు గింబల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఒకవేళ మీ మైండ్లో మంచి గింబల్ కొనుక్కోవాలని ఉందంటే మాత్రం ఈ గింబల్ మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండర్ 7,000 రూపీస్. అలాగే ఒకవేళ ఈ గింబల్ లేటెస్ట్ అప్డేట్ ప్రైస్ తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను.
ఒకసారి ఆ లింక్ చేసి చెక్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ప్రైస్ ఎంత ఉంది అని. లేదు మాకు వేరే కంపెనీలో మంచి గింబల్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు రివ్యూ అనేది ప్రొవైడ్ చేశాను డిజిటెక్ గింబల్ గురించి.